జూలై మాసంలో 27వ తేదీ అనగా ఆదివారం తిథి అండి. మేషరాశి జాతకులు ఈ రోజున ఊహించని ఒక గండమే పొంచి ఉంది. ఏమిటి ఆ గండం, ఏం జరగబోతుందో, ఈ రాశి వారికి ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయో, కలిగే శుభ అశుభాలు ఏమిటి అనే వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు ఈ రాశివారు వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఆల్కహాల్ సేవించి వాహనం నడిపినా లేదా ఏదో ఆలోచిస్తూ, ఎవరో ఏదో అన్నారని ఆలోచిస్తూ మీ మతి భ్రమించే యోగం ఉంది. మృత్యుగండం రూపంలో ప్రమాదం ఉంది. తగిన జాగ్రత్త తీసుకోండి. ఈ రోజున అతిపెద్ద గండం ఏ రూపేణా అయినా పొంచి ఉంది. నిత్యము ఈ యొక్క గండ ప్రభావం మిమ్మల్ని వీడిపోదు. మీ మనస్సులో అలజడి, కాస్త గందరగోళం, ఒంటరిగా ఉండాలి అనే భావన, ఎవరితో మాట్లాడకుండా తప్పించుకోవాలి అనే ఒక రకమైన ఏమరపాటుంటుంది. రాత్రిపూట ప్రయాణాలు, దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. వాయిదానే వేసుకోండి. వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇంట్లోనే ఒంటరిగా ఉండండి. కుటుంబంలో కూడా ఒక దరిద్రమైతే కలగబోతుంది. అదేమిటంటే మీ యొక్క ఇంటి ఇల్లాలు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, మీ యొక్క మాటల వల్ల కావచ్చు, లేదా చేతల వల్ల కావచ్చు, అపార్థం చేసుకుని దూరం కావచ్చు. ఒక స్త్రీ అయితే ఈ రోజున వారి యొక్క బాధతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇంటి ఇల్లాలు బాధపడితే లక్ష్మీదేవి ఆ ఇంట నిలబడదు అంటారు. అంతేకాకుండా దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా సరే ఇంటి ఇల్లాల్ని కానీ, తోడబుట్టిన వారిని కానీ బాధించొద్దు. వారిని అసహనంగా మాట్లాడొద్దు. ఏదైనా కష్టం అనిపించినా మౌనంగా ఉండిపోండి. అలా కాకుండా వారిని బాధించినా, దూషించినా వారి ఏడుపు శాపంలా తగులుతుంది. మీ ఇంటికి ఆ బాధ మంచిది కాదు. ఇంట్లోని స్త్రీలు కంట కన్నీరు కార్చకూడదు. ఇక మీ జీవిత భాగస్వామి యొక్క కన్నీరు మీకు చాలా నష్టాన్ని మిగులుస్తుంది. ఇది కూడా మీ మనసులో ఒక చెరగని బాధగా నమోదు అవుతుంది. ఇలాంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. వారి యొక్క మనసు అర్థం చేసుకుని కష్ట సుఖాల్లో తోడుగా ఉండండి. ఈ విషయంలో ఈ మార్పు తెస్తే మీ జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి. నిత్యము లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఈ రోజు మీ కష్టాన్ని దేవాలయానికి వెళ్లి భగవంతునికి చెప్పుకోండి. మీ కష్టం భగవంతుడే